ఛత్తీస్గఢ్ సూక్ష్మ జిల్లా సరిహద్దుల్లో దారుణం జరిగింది. మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి 8 జవాన్లతో పాటు డ్రైవర్ కూడా మృతి చెందారు. మరో 3 జవాన్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. సుక్మా జిల్లా సరిహద్దులో కూంబింగ్కు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా సరిహద్దులో దారుణం చోటు చేసుకుంది. మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి 8 మంది జవాన్లతో పాటు డ్రైవర్ కూడా మృతి చెందారు. మరో 3 జవాన్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. సుక్మా జిల్లా సరిహద్దులో కూంబింగ్కు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రజనీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. రజనీకాంత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జవాన్లపై మరోసారి మావోయిస్టుల పంజా విసిరారని చెప్పొచ్చు. మావోయిస్టుల లక్ష్యంగా అమర్చిన రహదారి మధ్య భాగంలో అమర్చిన ఐఈడీ బాంబు పేలటంతో ఒక్కసారిగా జవాన్లు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనంలో సుమారు 9 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. మరో వాహనంలో 11 మంది ప్రయాణిస్తుండగా ముందు వాహనంలో ఒక్కసారిగా పేలుడు దాటికి ఐఈడీ బాంబు పేలుడు దాటికి తునకలైపోయిందని చెప్పవచ్చు. స్కార్పియో వాహనంలో ప్రయాణం చేస్తున్న 8 మంది జవాన్లతో పాటు వాహనాన్ని నడుపుతున్న డ్రైవరు మొత్తం 9 మంది జవాన్లు కూడా అక్కడికక్కడ మృతి చెందారు. మరో వాహనానికి స్వల్పంగా ఈ పెచ్చులు కనుక ఊడి ఐఈడీ బాంబు సంబంధించిన పెచ్చులు కనుక ఊడి ఇంకో వాహనం తలగడంతో ఒక్కసారిగా మరో వాహనంలో ప్రయాణిస్తున్న జవాన్లు కూడా తీవ్రగాయాలయ్యాయి. వారందరినీ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించినట్టుగా ఆసుపత్రికి తరలించారు. బిజాపూర్ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో వరుస ఘటనలు తోడుతున్నట్టు మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్యన బీజాపూర్ జిల్లాతో పాటు సుక్మా జిల్లా, దంతెవాడ జిల్లా, కొండగావ్ జిల్లాలో కూడా పూర్తిగా అబుజ్మాడ్ అడవులను కూడా పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. భద్రతా బలగాలు ఒక పక్క మావోయిస్టులపై ఎన్కౌంటర్ చేస్తూ వాళ్ళని మట్టు పెడుతున్న సందర్భంలో ఈ మావోయిస్టులు కూడా ప్రతిగా దాడులు చేస్తున్నారు. దాడులు చేయడమే కాకుండా ఈ దాడుల్లో కూడా పూర్తిగా ఇరుపక్షాల వైపు కూడా రక్తం ముడుస్తూ అబుజ్మాడ్ అడవులు మొత్తం రక్తం ముడుస్తుందని చెప్పవచ్చు. ఈ బీజాపూర్ జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అంబేలి గ్రామ సమీపంలోనే ఈ ఐఈడీ బాంబు పేలడం, ఈ ఐఈడీ బాంబు పేలిన ఘటనలో సుమారు 9 మంది జవాన్లు మృతి చెందడం. ఈ 9 మంది జవాన్లు 8 మంది భద్రతా బలగాలు కూంబింగ్ వెళ్లిన జవాన్లతో పాటు మరో డ్రైవర్ మృతి చెందడం, మరో 3కి మరో వాహనంలో ప్రయాణించే 3 కూడా గాయాలు కావడం. వారందరినీ కూడా అక్కడి నుంచి బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను అధికారికంగా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు కూడా అధికారికంగా ధృవీకరించారు. ఇంకా ఘటనలో ఇంకేం జరిగిందన్న విషయాన్ని కూడా కొంతసేపటి తర్వాత పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తాడంటూ బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క నిన్న కూడా దంతెవాడ జిల్లాలో కూడా 2 మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఓరి కాల్పులు జరిగాయి. అక్కడ కూడా 4 మావోయిస్టులు మృతి చెందారు. వాళ్ళు ఆ ఘటనను మరొక ముందే మావోయిస్టులు ప్రతీకార చర్యగా ఐఈడీ బాంబులు పేల్చి భద్రతా బలగాల లక్ష్యంగా రహదారుల వెంట, దాంతో పాటు కూంబింగ్ వెళ్లే ప్రాంతాల్లో కూడా అటవీ ప్రాంతాలలో కూడా కొన్ని చోట్ల ఐఈడీ బాంబులు మావోయిస్టుల భద్రతా బలగాల లక్ష్యంగా చేసుకొని పెట్టడం, అవన్నీ కూడా వాటిపై భద్రతా బలగాలు కాలు వేసి కూంబింగ్ వెళ్లే సందర్భంలో పేలటం, భద్రతా బలగాలు కూడా మృత్యువాత పడుతున్న పరిస్థితులు మొత్తంగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంతో పాటు అబుజ్మాడ్ అడవులు మొత్తం బాంబుల మోత ఒక పక్క, మరో పక్క కాల్పుల మోత, తుపాకీ గుండ్ల మోతతో మొత్తం దద్దరిల్లుతుందని చెప్పవచ్చు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్.